ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈసారి కూడా ఓడిపోతే పార్టీ ఉనికి కూడా ఉండదన్న భయంతో బరితెగిస్తోంది. న్యాయంగా పోరాడలేక తెలుగు తమ్ముళ్లు హింసకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు వైసీపీ నేత మేకా వెంకటరెడ్డి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో మేకా వెంకటరెడ్డికి తీవ్ర గాయాలవగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంకటరెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే కుప్పకూలారు. వెంకటరెడ్డిని టీడీపీ నేతలే బలి తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గత రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ వర్గీయులను టీడీపీకి చెందిన వారు దుర్భాషలు ఆడటమే కాక బైక్లతో ఢీకొట్టారు. దీంతో కింద పడిపోయి తలకు తీవ్ర గాయమైన మేకా వెంకటరెడ్డికి వెంటనే ఆసుపత్రిని తరలించారు. అయితే చికిత్స చేసిన ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి వెంకటరెడ్డి కన్నుమూశారు. ఈ దాడికి తెగబడిన బ్యాచ్ తాడేపల్లిలోని టీడీపీ ఆఫీసులో తలదాచుకున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కోసం ఢీకొట్టిన బైక్ పైనే ఒక రౌడీ షీటర్ మరికొంతమంది యువకులు అక్కడకు చేరారని, ఈ క్రమంలో ఆ వాహనంపై ఉన్న వ్యక్తి ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్ అని చెబుతున్నారు. దీంతో వెంకటరెడ్డిపై దాడికి ఉపయోగించిన బైక్ తో పాటు గురువర్ధన్ ను పట్టుకున్న వైసీపీ కార్యకర్తలు అతడిని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. మేకా వెంకటరెడ్డి మృతికి టీడీపీ నేత లోకేషే కారణమంటూ వైసీపీ లీడర్లు ఆరోపించారు. న్యాయంగా పోరాడలేని వాళ్లే హింసను నమ్ముకుంటారని, ధర్మంగా గెలవలేని వాళ్లే అవతలి వాళ్ల మీద దాడులు చేస్తారంటూ లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ లో మళ్లీ ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్ తో ఈ దారుణాలకు కుట్ర పన్నాడని ఆరోపిస్తున్నారు. మున్ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిని ప్రజలు దూరంగా పెట్టాలని పిలుపునిస్తున్నారు.